ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 13వ శుక్రవారము. ఈసాకు రిబ్కాను ప్రేమించి ఆమెను తన భార్యగా స్వీకరించెను. ఆమెను ప్రేమించి తన తల్లి లేని కొరత తీరి ఊరడిల్లెను. మొదటి పఠనము ఆదికాండము 23వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు, 19వ వచనము మరియు 24వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు, 62వ వచనము నుండి 67వ వచనం వరకు. సారా 127 ఏండ్లు బ్రతికెను. ఆమె కానాను దేశమందు హెబ్రోను అను పేరు గల కిర్యాతర్బాలో మరణించెను. అబ్రహాము సారా కొరకు విలపింపవలసి వెళ్ళెను. అతడు ఎట్టకేలకు లేచి శవముని వదిలి వచ్చెను. అతడు హిత్తీయులతో, నేను మీ చెంత పరదేశి వలె నివసించి తిని, మా ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు కొంత భూమి నిండు అనెను. ఈ బేరము జరిగిన తరువాత అబ్రహాము కానాను దేశమునందు హెబ్రోను అను పేరు గల మమ్రేకు తూర్పుగా మక్వేలా దగ్గర ఉన్న పొలము మీది గుహలో తన భార్య సారాను పాతిపెట్టెను. అబ్రహాము పండు ముదలిసి అయ్యెను. అతడు చేసిన పనులన్నింటికీ దైవము తోడ్పడెను. అబ్రహాము తన ఇంటి పని పాటలు తీర్చుచు సర్వస్వము చక్కదిద్దుచున్న పెద్ద సేవకుని పిలిచి, నీ చేయి నా తొడ కింద పెట్టుము. ఇక్కడ నాతో పాటు నివసించుచున్న ఈ కనానీయుల పిల్లను నా కుమారునికిచ్చి పెండ్లి చేయనని భూమ్యాకాశములకు దేవుడైన యావే పేరిట ప్రమాణము చేయుము. మా దేశము పోయి మా చుట్టుపక్కలలో ఒకరి పిల్లను తెచ్చి ఈ సాకునకు భార్యగా చేయుము అనెను. అంతట సేవకుడు, ఒకవేళ మీ చుట్టపు పిల్ల నా వెంట ఈ దేశము వచ్చుటకు ఇష్టపడనిచో నేనేమి చేయవలయును? ఆ పక్షమున తాము వచ్చిన దేశమునకు మీ కుమారుని తిరిగి తీసుకొనపోవలెనా అని అడిగెను. అబ్రహాము అతనితో, విన్ను విరిగి మీద పడినను అక్కడికి నా కుమారుని తీసుకొని పోవలదు. నా తండ్రి ఇంటికి నేను పుట్టిన నేలకు దూరముగా తీసుకొని వచ్చిన పరలోక దేవుడగు ప్రభువు నాతో మాట్లాడి నా సంతతికి ఈ దేశమును దారబోయుదునని నాకు ప్రమాణము చేసి చెప్పిన దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి పిల్లను మా కోడలిగా చేయుము. ఒకవేళ ఆ పిల్ల నీ వెంట వచ్చుటకు ఇష్టపడనిచో నీవు నాకిచ్చిన మాటకు కట్టుపడవలసిన పని లేదు. నా కుమారుని మాత్రము అక్కడికి తీసుకొని పోవలదు అనెను. ఇంతలో ఈసాకు బెయోద్దా హయోరేయి అను బావి వరకు కదలి వచ్చి నెగేబులో నివసించుచుండెను. ఒకనాటి సాయంకాలము ఈసాకు ధ్యానించుటకు పొలమునకు వెళ్ళెను. అతడు తల ఎత్తి పారచూడగా ఒంటెలు వచ్చుచుండెను. రుబ్కా కూడా కన్నెత్తి ఈసాకును చూచెను. ఆమె త్వరగా ఒంటె దిగి పొలము నుండి, మన వైపు వచ్చుచున్న ఆ మనుష్యుడెవరు అని సేవకుని ప్రశ్నించెను. సేవకుడు, ఆయనయే మన యజమానుడు అని చెప్పెను. అంతటా ఆమె ముసుగు కప్పుకొనెను. సేవకుడు జరిగినదంతయు ప్రూసగుచ్చినట్లు ఈసాకుతో చెప్పెను. ఈసాకు ఆమెను తన గుడారమునకు తీసుకొని పోయి భార్యగా చేసుకొనెను. అతడు ఆమెను ప్రేమించెను. అతనికి తల్లి లేని కొరత తీరి ఊరడిల్లెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము 9వ అధ్యాయము 9వ వచనము నుండి 13వ వచనము వరకు. తరువాత యేసు అట నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకాడ కూర్చున్న మత్తాయి అనువానితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులు, పాపులు అనేకులు వచ్చి ఆయనతో ఆయన శిష్యులతో పంక్తి యందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు, మీ బోధకుడు ఇట్లు
సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా, నాకు కారుణ్యము కావలియును గాని బలి అవసరము లేదు అను లేఖనమునందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చితిని కాని నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.